ఇంటర్మీడియట్ కానీ ఇలాంటి 3 ఏళ్ల డిగ్రీ కోర్సు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివి తర్వాత ఎల్ఎల్బి చదువుకున్నటువంటి న్యాయ విద్యార్థులకి ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు ఒక్కో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నారు. ఎగ్జాంపుల్, తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళకి ఎన్రోల్మెంటే చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు 22-23 పీరియడ్లో కొద్ది నెలలు ఎన్రోల్మెంట్ చేయకుండా ఆపున్నారు. అప్పుడు మేము వాళ్ళని సంప్రదించి వాళ్ళకి అడ్వకేట్ యాక్ట్లో సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 26ని వివరించడం జరిగింది. అప్పుడు వాళ్ళు నాలుగు ఖర్చుకొని అప్పటి నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా ఎన్రోల్మెంట్ చేయడం బిగిన్ చేశారు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వాళ్ళు సెక్షన్ 26 ఏముందని చదువుకోలేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా గ్లాడియస్ అనే ఆమె 2024లో వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన ఆమె వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయమని. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చెల్లదని చెప్పి వాళ్ళు మళ్ళా హైకోర్టుని తప్పుదోవ పట్టించి ఒక జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. అప్పుడు ఆమె మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కేసు అంతా నడిచాక చివరికి వచ్చాక అక్టోబర్లో 2025లో తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా నాలుగు ఖర్చుకొని ఆమెకు ఎన్రోల్మెంట్ చేస్తామని చెప్పి మళ్ళా వాళ్ళొక మెమో ఫైల్ చేశారు, అప్లికేషన్ ఫైల్ చేశారు. ఇట్లా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మీరు రూల్ పొజిషన్ చూసుకొని సెక్షన్ 26 ప్రకారం మీరు ఆమెకు ఎన్రోల్మెంట్ చెల్లదంటే మీరు డైరెక్ట్గా ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపాలి. అట్లా పంపకుండా మీకు అసలు ఎన్రోల్మెంట్ రిజెక్ట్ చేసే పవరే లేదు ఏ స్టేట్ బార్ కౌన్సిల్కి కూడా. మీ అంతటి మీరు అధికారాలు ఆపాదించేసుకొని ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. రాబోయేది కొత్త తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళైనా మీకు ఎంత అధికారం ఉందో అధికారం మేరకే వ్యవహరించండి, న్యాయవాదుల అభివృద్ధి కృషి చేయండి. అంతేగాని రూల్ వైలేట్ చేసేసి ఎక్సీడ్ చేసేసి అథారిటీని అజ్యూమ్ చేసి యాక్ట్ చేయొద్దు. ఇప్పటికైనా సరే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ని పునః పరిశీలించండి. మీరు చేస్తుందంతా తప్పు. మీరు సెక్షన్ 26 సరిగ్గా చదువుకొని వ్యవహరించండి కొత్త బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళైనా. ఇది నా విజ్ఞప్తి. నా పేరు రవీంద్రబాబు తూపిల్, అడ్వకేట్, ప్రాక్టీసింగ్ బోత్ అట్ ఏపీ హైకోర్ట్ అండ్ తెలంగాణ హైకోర్ట్. ధన్యవాదాలు.